హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఇనారా బై మౌనిక. ఈ వీడియోలో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్‌లో యూజ్ చేసే రా మెటీరియల్స్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చివర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా చెప్తాను. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్స్. మార్కెట్‌లో చాలా షేడ్స్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఈజీగా దొరికేస్తాయి మనకి. ఇవి బ్యాంగిల్‌కి యూజ్ చేసే బేస్ అండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్. అన్ని సైజెస్‌లో మీకు అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్లూస్ అండి. 2 డిఫరెంట్ టైప్స్. ఒకటేమో ఫెవిక్రిల్ వాళ్ళది ఫ్యాబ్రిక్ గ్లూ. ఇంకోటి B7000 అండి. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్ అండి. డిఫరెంట్ సైజెస్‌లో, షేప్స్‌లో, కలర్స్‌లో అవైలబుల్ ఉంటాయి. కుందన్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి స్టోన్ చైన్స్ అండి. ఇదేమో పర్ల్ స్టోన్ చైన్. ఇది వచ్చేసి వైట్. ఇదేమో గోల్డ్. ఇలా కలర్స్‌లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇంకా సీజర్స్, కట్టర్స్. ప్యాకింగ్‌కి ఏమో ఇలా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో బాక్సెస్ వస్తాయి కదండీ! అవి పక్కన పెట్టుకుంటే ఇలా మనకి ప్యాకింగ్‌కి యూజ్ అవుతుంది. బేసిక్‌గా స్టార్ట్ చేయడానికి ఈ మెటీరియల్స్ సరిపోతాయి. అందుకే మొదట్లో థ్రెడ్ తిప్పడానికి కష్టంగా ఉండొచ్చు. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. స్టార్టింగ్ కాబట్టి సింపుల్‌వి 2, 3 డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అవి చేయండి. స్టార్టింగ్‌లోనే ఎక్కువ మెటీరియల్స్ అసలు పర్చేస్ చేయొద్దండి. మీకోసం మీ శారీస్‌కి, డ్రెసెస్‌కి, రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అలా చేసి పెడుతుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఆ సెట్స్ మీకు అలా ఫోటోస్‌కి, వీడియోస్ కూడా యూజ్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కమెంట్స్‌లో అడగండి. నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ. బాయ్.